వినుకొండలో ఏం జరిగింది? వినుకొండలో చాలా దారుణంగా, అతి కిరాతకంగా ఒక ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తి, ఇంకో ముస్లిం మైనారిటీకి చెందిన వ్యక్తిని నరికి చంపాడు. ఒకరు చనిపోయిన వాళ్ళు వైసీపీ వాళ్ళైతే, చంపిన వాళ్ళు టీడీపీ వాళ్ళు అని వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా వాదిస్తున్నారు. అసలు ఏం జరిగిందంటే, గతంలో జగన్ గారు సీఎం అయినప్పుడు వినుకొండలో కూడా వైసీపీ గెలిచింది. ఆ వైసీపీ గెలవటానికి వినుకొండ ప్రజల పాత్ర చాలా ఎక్కువగా ఉంది. బొల్లా బ్రహ్మనాయుడు గారు అంతకుముందు కూడా ఎమ్మెల్యేగా పోటీ చేసినా గెలవలేకపోయారు. తర్వాత 2019లో మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ వచ్చింది. హంతకుడు చనిపోయిన వాళ్ళు ఇద్దరు 2019 నుంచి వైసీపీలోనే ఉన్నారు. ముఖ్య 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 నాయకులతో కూడా తిరిగారు. తరువాత 2023లో కొన్ని గొడవల వల్ల వాళ్ళు విడిపోవటం, జిలానీ అనే వ్యక్తి టీడీపీలోకి రావటం జరిగింది. హంతకుడు, చనిపోయిన వాళ్ళు ఇద్దరు మంచి స్నేహితులు. 23 తొలి ఏకాదశి నాడు వాళ్ళిద్దరికి బార్‌లో గొడవైంది. అప్పటినుంచి జిలానీ టీడీపీలోకొచ్చేసాడు. తొలి ఏకాదశి అంటే వినుకొండలో బాగా చేస్తారు. ఆ టైంలో ఆ నియోజకవర్గం అంతా చాలా హడావిడిగా ఉంటుంది. పండగ వాతావరణం ఉంటుంది. అప్పుడు ఈళ్ళకి గొడవయ్యి జిలానీ టీడీపీలోకొచ్చాడు. అప్పటినుంచే రషీద్ మీద తీరని పగతో ఉన్నాడు జిలానీ. తర్వాత టీడీపీలో తిరగటం, టీడీపీ గెలవటం జరిగింది. ఇంకా వాళ్ళ కక్షలోకొస్తే తాము ఉన్న టీడీపీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఏం చేసినా అడగరు అని జిలానీ మర్డర్ చేసి చంపేశాడు. అది కూడా తొలి ఏకాదశి నాడు. ఎందుకు తొలి ఏకాదశి నాడే చంపాల్సొస్తుంది? ఎందుకంటే అంతకుముందు తొలి ఏకాదశి రోజే చాలా తీవ్రమైన గొడవ జరిగింది కాబట్టి ప్లాన్ చేసి పక్కా ఆ రోజే చంపాలని చంపేశాడు. దీనికి వైసీపీ వాళ్ళు హత్యల్ని ప్రోత్సహిస్తున్నారు టీడీపీ వాళ్ళు అని ప్రతి ఒక్కళ్ళు ఆ చావుని అడ్డం పెట్టుకున్నవాళ్ళు. ఆ చావుని అడ్డం పెట్టుకొని వైసీపీ వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు. ఇది వ్యక్తిగత కక్షలు కాదు, ముమ్మాటికి రాజకీయ కక్షలే అని అంటున్నారు. రాజకీయ కక్షలంటే టీడీపీ రాగానే చాలామంది గొడవలు చేశారు, అల్లర్లు చేశారు. అప్పుడే చంపుండొచ్చు కదా! ఇప్పటిదాకా ఆగి చంపటం ఎందుకు? వ్యక్తిగత కక్షల వల్లే ఈరోజు అనుకోని తొలి ఏకాదశి రోజు అనుకోని చంపేశాడు. ఇంకా
దాని వలన ఏ పార్టీ అయినా చావుని అడ్డం పెట్టుకొని వాదిస్తూనే ఉంటారు. ప్రతిపక్షాలైతే ఇంకా ఎక్కువగా వాదిస్తాయి. గవర్నమెంట్‌లో ఉన్నదైతే దానికి సమాధానం ఇవ్వాల్సొస్తుంది. ఇప్పటికి కూడా ఇంకా టీడీపీ వాళ్ళు ఇంకా ఇవ్వలేదు సమాధానం. వైసీపీ వాళ్ళైతే గట్టిగా రాజకీయ కక్షగానే చూస్తున్నారు. అలానే చెప్తున్నారు. ఇది ముమ్మాటికి వ్యక్తిగత కక్షే. ఎంత వ్యక్తిగత కక్షైనా, రాజకీయ కక్షైనా ఒక మనిషిని చంపడం అనేది చాలా ఘోరం. కొట్టటం, అల్లరి చేయటం, ఆస్తి, ఆస్తి నష్టం తీసుకురావటం. దానివల్ల కొంత ఉపశమనం ఉంటుంది కానీ, మనిషిని చంపడం వల్ల చనిపోయిన వాళ్ళ ఫ్యామిలీ, ఇటు హంతకుడు వాళ్ళ ఫ్యామిలీ బాధపడాల్సి వస్తుంది. ఎన్నో ఆశలు పెట్టుకొని ఎవరైనా హంతకుడు వాళ్ళ ఫ్యామిలీ అయినా, లేకపోతే రషీద్ వాళ్ళ ఫ్యామిలీ అయినా ఎవరైనా ఆశలు పెట్టుకొని ఉంటారు. ఆ ఆశలన్నీ అడియాసలైపోతా ఉంటాయి. సో, వ్యక్తిగత కక్షలున్న దానిని దానికోసమే కక్ష కోసం హంతకుడిగా మారొద్దు. ఏదన్నా ఉంటే గొడవ గొడవలాగే ఉండాలి. మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలి. అవసరమైతే పగ ఉంటే కొట్టడమో, తిట్టడమో జరగాలి. అంతేకాని ప్రాణాలు తీసేంత వరకు వెళ్ళొద్దు. ప్రాణం తీసేస్తే ఇంకా ఆ ప్రాణాన్ని మళ్ళీ బతికించడం చాలా కష్టం కదా! సో, ఇది అందరూ గమనించాలి.